దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై టు అహ్మదాబాద్ 2015లో పనులు స్టార్ట్ అయ్యాయి. 2022కి పూర్తి కావాల్సి ఉంది. అంటే టార్గెట్ పెట్టుకున్నారు అప్పుడు. ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రధాని మోదీ డ్రీమ్ ప్రాజెక్టు అసలు ఎప్పటికీ పూర్తవుతుంది? దానికి సంబంధించి ఇవాల్టి ఫుల్ అండ్ ఫైనల్లో మనం ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాము. జపాన్ సహకారంతో ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయాలి. జపనీస్ టెక్నాలజీ సాంకేతిక సహకారం మాత్రమే కాదు, దీనికోసం మన దేశానికి పెద్ద ఎత్తున దీర్ఘకాలిక రుణం కూడా అందించింది జపాన్. 2015లో పనులు మొదలుపెట్టినా సరే ఈ బుల్లెట్ ట్రైను ఇంకా ఎందుకు పరుగులు తీయట్లేదు? ఈ జాప్యానికి కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదట దీని అంచనా వ్యయం 1.08 లక్షల కోట్లు. ఇప్పటికే దీనిపై 60,372 కోట్లను ఖర్చు పెట్టేశారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ముంబై అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నడవబోతోంది ఈ బుల్లెట్ ట్రైన్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. కానీ జాప్యాలు పెరిగిపోతున్న వేళ ఖర్చులతోటి నత్తనడకన పనులు సాగుతున్నాయి. 2026 డెడ్ లైన్ విషయంలో జపానే జాప్యం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2027కైనా సరే పూర్తవుతుందా లేదా అనే ఆందోళన ప్రస్తుతం నెలకొంది. దీంతో వ్యయం ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. 1.65 లక్షల కోట్లు అయిపోతుందని చెప్పేసి విపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పంక్చువాలిటీకి నిజానికి జపాన్ పెట్టింది పేరు. ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం విషయంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తోంది? మరి జపాన్ సతాయింపులకు అసలు కారణం ఏంటి? అది కూడా చూద్దాం. ట్రైన్స్, సిగ్నలింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్ కాంట్రాక్ట్లు తమ దేశ కంపెనీలకే ఇవ్వాలని పట్టుబడుతోంది జపాన్. సో త్వరగా అవ్వాలి అంటే యూరోప్ కంపెనీలే బెస్ట్ అని చెప్పి ఇండియా అనుకుంటోంది. సో దీంతో ఒక అడుగు ముందుకి, ఒక 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది ఈ నిర్మాణం వ్యవహారం. జపాన్కు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోన్న మోదీ సర్కారు యూరోప్ సప్లయర్స్ వైపు ఇండియా చూస్తోంది. సో ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచే యోచనలో ఉంది ఇండియా. సో జపాన్లో ప్రభుత్వం సూచించిన వాళ్లకు టైం ఇచ్చే అవకాశం ఏముంది అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది. కొద్ది నెలల క్రితం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జపాన్కి వెళ్ళి దీనిపై చర్చించొచ్చారు. ఆ తర్వాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. అయితే జపాన్ కంపెనీలకు ప్రత్యామ్నాయం చూడడము, సప్లయర్స్ని మార్చడము అంత ఈజీ కాదు అంటున్నారు నిపుణులు. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపే ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేయాలన్న పట్టుదలతో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.